ఘనంగాను విజయార్థంగాను వందనాలకు ఇతరుల పట్ల కనపరుస్తూ ఉన్నప్పుడు మన భక్తి జీవితం అనేది వాళ్ళకి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే మనమే భక్తి జీవితాల విషయాల్లో సర్టిఫికెట్లు ఇస్తాం. కొన్ని సర్టిఫికెట్లు ఇస్తాం. ఎలాంటి ఇస్తామయ్య అంటే, నేను ఇంచుమించుగా రక్షణ పొంది 40 సంవత్సరాలు అయింది, అంటే 30 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది అని ఇలా ఉదాహరణకి వాళ్ళకి మంచి పేరు నా వల్ల వీళ్ళు మంచి అభిప్రాయం కలిగి ఉంటారేమో అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఎన్ని సంవత్సరాలు అనేది భక్తి విషయం కాదు, ఎన్ని రోజులు అనేది రక్షణ విషయం కాదు. కానీ భక్తి జీవితం అనేది 1 రోజు ఉన్నావా 2 రోజులు ఉన్నావా అనేది భక్తి జీవితంలో నమ్మకం ఉన్నావా అనేది దేవుడు చూస్తాడు. మీరు చూడండి, శిలువపై వేలాడబడినటువంటి దొంగలో ఒక వ్యక్తి అప్పటికప్పుడే ఏం చేశాడు? అప్పటికప్పుడే పక్షాతాపం కోరుకున్నాడు క్రీస్తు ప్రభువారిని పక్షాతాపం కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి భక్తిని బట్టి ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అతనికి సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది యొక్క భక్తి జీవితాలలో ఎలా ఉన్నాయంటే, మేము చాలా మంది కుటుంబ పరంగా పోయి దేవుని పనిలో ఉంటాము, దేవుని పనిలో వాడబడతాము, చాలా చక్కగా దేవుని పనిని నెరవేరుస్తాము, అయినప్పుడు కూడా మా జీవితాలు ఏందో అలా ఉన్నాయి, మా కుటుంబాలు వర్ధిల్లటం లేదు, మా కుటుంబాల్లో కొన్ని లోపాలు కనబడతా ఉన్నాయి అని చాలా మందికి ప్రశ్న. ఇది ఒక సంఘంలో ఉన్నటువంటిది కాదు, అనేకమైన సంఘాల్లో అనేకమైన భక్తులకు వస్తున్నటువంటి ఈ ఆలోచన అనేది భక్తులకి ఎందుకు వస్తున్నాయి అంటే, బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, నువ్వు వ్యభిచారం చేయకపోయినా, దొంగతనం చేయకపోయినా, నరహత్య చేయకపోయినా పాపం ఉంది. ఏం పాపం ఉంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క మాట వినకపోవటమే పాపం. మీరు చూడండి, చాలా మంది యొక్క భక్తుల యొక్క జీవితాలలో, కుటుంబాల్లో ఇదే స్టాంపుగా పడిపోతా ఉంది. నాకెందుకు దేవుడు న్యాయం చేయటల్లా, నా కుటుంబానికి ఎందుకు దేవుడు మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వాళ్ళగా ఉంచటల్లా, లేకపోతే దేవుడు నా విషయాల్లోనే ఎందుకు అలా జరిగిస్తున్నాడని చాలా మందికి ఒక చిన్న లోపంగా అది వాళ్ళకి ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈ లోపం అనేది వాళ్ళ జీవితాల్లో అలా కనబడతా ఉన్నప్పుడు అంతెందుకండి, ఉదాహరణకి చిన్న ఆరోగ్యం బాగోకపోతే ఏం చేస్తాం మనం చెప్పండి? ఆరోగ్యం బాగోకపోతే సడన్గా ఎవరికి అడిగిపోతాం చెప్పండి? ఇప్పుడు డాక్టర్ సూచించిన ఆయన ఎవరు? ఒకళ్ళన్నా ఆరోగ్యం బాగోకపోతే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. బంధువులు బిలు, స్నేహితులు బిలు, ఆటోలు బిలు, ఆంబులెన్స్లు బిలు అని చాలా మంది చెప్తారు. కానీ కనీసము బాగలేని విషయంలో మోకరించి ప్రార్థన చేసి తమ భక్తిని కనపరచడానికి దేవునికి అయ్యా నీ చిత్తం ఏమైందని ప్రార్థన చేసేవాళ్ళు లేరండి, నిజంగా లేరు జనాలు. కానీ ఆ భక్తి విషయంలో, ఆరోగ్య విషయంలో కొంతమంది అయితే, కానీ ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని మాట వినకుండా పోతే జనాలు వర్ధిల్లుతారా, నాశనం అవుతారే దాని విషయాల్లో నేను మీతో మాట్లాడదలిచి ఉన్నాను. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకునేటువంటి స్థితిని దేవుడు మన అందరికీ ఇవ్వటానికి మనకు ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవ్వబడుతున్నటువంటి సమయం ప్రకారం మనం ఏం చేయాలి అంటే, ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే గుంపులో మనం ఉండాలి. చూడండి, దేవుని యొక్క మాటలను వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వింటున్న ప్రతి మాట కూడా మన హృదయాలకు ఖచ్చితంగా అది ఉపయోగపడే మాటలు అవి. అయితే దేవుని యొక్క మాటను విడిచిపెట్టి ఒక కుటుంబము భూమి కోసం అండి, దేనికోసం? భూమి కోసం అయింది. అంటే మన భాషలో చెప్తున్నాం, ఆహారము అక్కడ సమృద్ధిగా లేదని దేవుని యొక్క పక్షాన ఉండాల్సినటువంటి వాళ్ళు దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి, రమ్యంగా కనబడుతున్న ప్రాంతానికి పోయారు. ఎవరు ఈ కుటుంబం అంటే, ఒకసారి మీరు రూతు గ్రంథం చూడండి. ఈ రూతుని ఎవరి రూతు అని అంటే, మనం ఈ రూతుని గురించి మనం నేర్చుకునేటప్పుడు ఏమని గురించి నేర్చుకుంటామంటే, ఈమె మోయాబీ స్త్రీ అని మనం చూస్తాం బైబిల్. ఎవరేమే? మోయాబీ స్త్రీ. ఈ మోయాబీ స్త్రీని గురించి బైబిల్ స్పష్టంగా రూతు గ్రంథము అని ముద్రించబడి ఉంది. ఎందుకు ఈమె విషయంలో ముద్రించబడి ఉందంటే, ఈమెను బట్టి ఈమె యొక్క అత్తగొడు బుద్ధి కలిగే స్థితికి తీసుకొచ్చింది. మీరు ఒకసారి
రూతు గ్రంథం 1వ అధ్యాయము మనం చూస్తే దేవుని యొక్క మాటను విడిచిపెట్టిపోయినందుకు వర్ధిల్లినటువంటి కుటుంబాలు ఏవి లేవండి. మనం చాలా మంది అనుకుంటాము, నేను దేవునికి ఉపవాసాలు ప్రార్థన చేస్తాను కదా, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తాను కదా, సాయంకాలం పనుకునేటప్పుడు ప్రార్థన చేస్తాను కదా అని అనుకుంటారు. కానీ ఎన్ని ప్రార్థన చేసినా దేవుని యొక్క మాటను మాత్రం ఖచ్చితంగా వినాలండి. దేవుని యొక్క మాటను వినేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనం వినమో అప్పుడు మనం చేస్తున్న ఏ పని వర్ధిల్లవదండి. చూడండి, మీరు ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం నేర్చుకొని ఈ వాక్యాన్ని మనం త్వరగా ముగించుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, న్యాయాధిపతులు 7 దినమునందు యూదయ దినమందు దేశంలో కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురముటకు వెళ్ళెను. ఇక్కడ ఒక మనుషుని గురించి చెప్తా ఉన్నాడు. ఆ మనుషుని యొక్క స్థితిని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని ఇక్కడ చెప్తా ఉన్నాడంటే, న్యాయాధిపతులు వెళ్తున్నటువంటి దినాల్లో ఆ దేశంలో కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉన్నట్టుకు వెళ్ళాడు. ఆ మనుషుని పేరు 2వ వచనంలో చూద్దాం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, తన భార్య పేరు నయోమి, తన 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫర్తీలు. ఎవరు వాళ్ళు? యూదయ బెత్లెహేము వారైన ఎఫర్తీలు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. ఎక్కడున్నారు వీళ్ళు? మోయాబు దేశంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ నుండి ఎక్కడ స్థితికి పోయారు? వీళ్ళు యూదయ బెత్లెహేములో ఉండాల్సినటువంటి జనాంగం. ఈ కుటుంబము యూదయ బెత్లెహేములో ఉండాల్సినటువంటి వాడు. ఈ యూదయ బెత్లెహేము అనేది దేవుని యొక్క ప్రదేశము. ఈ మోయాబి ప్రాంతం అనేది ఏది ఉందో అది దేవుని చిత్తానుసారమైన దేశము కాదు. మోయాబి దేశమును దేవుడు విసర్జించాడు. ఆ దేశమును శపించబడి ఉంది. ఆ దేశము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమీ లేదు. వాళ్ళు తిననివ్వండి, తాగనివ్వండి, ఎలాగైనా ఉండనివ్వండి, కానీ దేవుడు వాళ్ళ విషయాల్లో వదిలేశాడు. వాళ్ళని వదిలేసినప్పుడు ఈ యూదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు కాపురం ఉండటానికి పోయాడు. దేనికి పోయాడు? ఆ యూదయ బెత్లెహేములో ఏం జరిగింది? అక్కడ న్యాయాధిపతులు వెళ్తున్నటువంటి కాలంలో ఏం జరిగింది? కలుగుగా యూదయ బెత్లెహేము నుండి పోయాడు ఈ మనిషి. దేనికోసం అండి? భూ కోసం. ఇందా చెప్పాను కదా, దేనికోసం? భూ కోసం పోయాడండి. కరువు వస్తే చచ్చిపోతాడండి మనిషి. చచ్చిపోతాడా? మనకి 2 సంవత్సరాలు వరుసన కరోనా వచ్చింది, తెలుసు కదా మనందరికీ. పనులు బానివ్వలేదు, కొన్ని ఇబ్బందులు జరిగాయి. అయినా చచ్చిపోయామా? దేవుడు ఏదో ఒక విధంగా తన పిల్లలను సమృద్ధిగా ఆహారం సిద్ధపరుస్తాడండి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? అంతమంది ఆ దేశంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళొక్కళ్ళే జ్ఞానంతో అనుకుంటా ఉన్నారు. వీళ్ళొక్కళ్ళే మేమే బ్రతకాలనుకొని అతికి తెలివి అంటారు కదా, తెలివి వేరు, అతికి తెలివి వేరు. ఇప్పుడు వీళ్ళు అతి తెలివితో ఆలోచన చేశారు. మేము పోయి మోయాబి ప్రాంతంలో చాలా చక్కగా ఉన్నారు వాళ్ళందరూ, ఆ ప్రజలందరూ, వాళ్ళందరూ మధ్యలోనికి పోయి మేము కూడా వాళ్ళతో కూడా వాళ్ళు భుజిస్తున్నటువంటి ఆహారంలో సుఖ సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కూడా స్వీకరించాలని పోయారు. ఎవరు వీళ్ళు? ఎవరండి? 2వ వచనంలో ఉంది ఆయన పేరు ఎవరైనా? ఎలీమెలెకు. ఈ ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిలియోను. ఇప్పుడు ఎంతమంది ఈ దేశం నుండి వెళ్ళిపోయారు? ఎంతమంది? 4. భర్త, భార్య, 2 కుమారులు వెంట పెట్టుకొని పోయారు. ఎక్కడికి పోయారు వీళ్ళు? దేవుడు విసర్జించినటువంటి ప్రదేశానికి పోయారు. దేవుడు విసర్జించినటువంటి ప్రదేశానికి పోయి సుఖంగా ఉండటం అనేది వాళ్ళ వశమైన పని అని ఎవరైనా దేవుడు వద్దు అని చెప్పిన ఆ స్థలానికి పోయి దీవింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఉన్నారా? మీరు ఒకసారి ఎలీమెలెకును చూడండి. మీరు 3వ వచనం చదవండి ఆయన విషయంలో. నయోమి పెనిమిటి అయిన
ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండిరి. ఇప్పుడు మూడో వచ్చినానికి వచ్చేటప్పటికల్లా ఏం జరుగుతా ఉంది అక్కడ? నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండిరి. మోయాబు ప్రాంతానికి వాళ్ళు ఏం పని మీద పోయారు? అక్కడ యూదయ బెత్లెహేము నుండి వాళ్ళు మోయాబు ప్రాంతానికి ఏ పని మీద పోయారు? ఏ పని మీద అండి? ఆహారం కోసం, కరువు కలిగిందని ఆహారం కోసం పోయారు. సరే, సమృద్ధిగా ఏదైతే సంపాదించుకోవాలి అనుకొని పోయారో అది వాళ్ళు సఫలం అవ్వలేదండి. అందుకే బైబిల్ అంటుంది, నేడైనను రేపైనను ఒకాను ఒక పట్టణానికి పోయి అక్కడ ఒక సంవత్సరం నుంచి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకొని వాళ్ళరా రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీ బతుకు ఎలాంటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా. మీరు ఆ విషయంలో ఒక ప్రాంతానికి ఒక సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకొనిచున్నారు. రేపేమి సంభవిస్తాదో మీకు తెలుసా అని అడుగుతా ఉంది బైబిల్. దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? రేపటి గురించి ఏమనుకున్నారు? ఆలోచన చేశారు. అతి ఆలోచన చేసి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే, ఈ ప్రాంతానికి పోతే సంపాదించవచ్చు, ఆహారం సమృద్ధిగా తినవచ్చు, వస్త్రాలు దుస్తులు బాగా ధరించుకోవచ్చు అనుకున్నారు. చూడండి, భూమి మీద ఎవడైనా సరే సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఒకడు బ్రతకాలంటే వానికి దేవుని యొక్క కాపుదలు ఉండాలండి. ఎవళ్ళైనా సరే భూమి మీద, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఒకడు నిత్యము బ్రతికి తిరగాలంటే దేవుని యొక్క సహాయం ఉండాలి ఆ మనిషి. దేవుని యొక్క సహాయం లేకుండా బ్రతికే వాళ్ళు భూమి మీద ఎవరు లేరండి. ఇప్పుడు ఈయన ఎవరి సహాయాన్ని కోరుకొని పోయాడు? ఎలీమెలెకు దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని పోయాడా? ఎలీమెలెకు దేవుని యొక్క చిత్తానుసారంగా పోయాడా? అబ్రహాము బొమ్మన్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని నీ బంధువులను తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపిస్తున్న ప్రదేశానికి పో అన్నాడు దేవుడు. చెప్పబడిన వాళ్ళు పోతే దీవించబడ్డారు. ఇప్పుడు ఈ ఎలీమెలెకు అనే ఆయనకు చెప్పబడ్డాడా దేవుడు? చెప్పబడలేదు. పోనీ నయోమికి చెప్పాడా? చెప్పలేదండి. ఇప్పుడు నయోమి ఎలీమెలెకుకు సలహాలు ఇచ్చుంటారా? ఇచ్చుంటారు. వాస్తవంగా కుటుంబంలో భార్యలో భర్తలకు సలహాలు ఇస్తారా? ఎవరా చెప్పండి? ఎలాంటి సలహాలు ఇస్తారు? ఉపయోగపడేని ఇస్తారు, ఉపయోగపడనేని ఇస్తారు. అన్నీ విన్నప్పుడు ఉపయోగపడినయేవో తీసుకోవాలి, ఉపయోగపడినయేవో విడిచిపెట్టాలి, అంతే కదా. ఉపయోగపడినవే మనం స్వీకరించాలి పురుషులుగా, ఉపయోగపడని మాత్రము పురుషులుగా అవి స్వీకరించకూడదు, అంటే తీసుకోకూడదు. అవి చెవుకి లోపల హృదయానికి పోనేయకూడదు, చెవు దాకా వచ్చి మరలా విడిచిపెట్టాలి వాటిని. కానీ ఉపయోగపడకుండా ఉండటానికి నయోమి కూడా ఎలీమెలెకు బోధ చేయలేదా? చేసి ఉంటుందా? చేసి ఉండదా? చేసి ఉండదండి. చేసే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే వాస్తవానికి ఒక భార్య భర్తలుగా ఉన్నప్పుడు, ఒక కుటుంబం పట్ల పిల్లల ఎడల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి సంభాషణ చేస్తారు, ఒకళ్ళే సంభాషణ చేస్తారు. ఒకళ్ళే సంభాషణ చేస్తారు, ఇద్దరు సంభాషణ చేస్తారు, ఇద్దరు కలిసి సంభాషణ చేస్తారు. ఇప్పుడు చేస్తా ఉన్నప్పుడు బహుశా మనము దేవుని యొక్క యువతంగా జనాంగంగా ఉన్నప్పుడు ఈ బెత్లెహేమును విడిచిపెట్టి మనం ఎందుకు పోవాలి అని నయోమి ఒక మాట కూడా అడగలేదండి. బహుశా ఒకవేళ ఏమే తొందర చేసి ఉండవచ్చు. ఏమని? పోదాంపా, ఇక్కడ అంతా కరువు అయిపోయింది. వాస్తవానికి మనం ఎలా ఉపయోగించాలి ఈ మాట అంటే, ఆడవాళ్ళ యొక్క స్థితి అదే. ఆడవాళ్ళు ఏదైనా కొద్దిగా చిన్న ఇబ్బంది అయినా, సమస్య అయినా, లోపమైనా, చిన్న ఆర్థిక పరిస్థితి అయినా త్వరగా వాళ్ళే ముందు బోధలు చేస్తూ ఉంటారు, ముందు వాళ్ళే ఉపయోగపడే మాటలా చెప్తా ఉంటారు. అందుకే ఇప్పుడు బహుశా ఏమి కూడా తొందర చేసి ఉండవచ్చు ఎలీమెలెకు. ఈ ఎలీమెలెకు అనే ఆయన చనిపోయాడు. చూడండి, చనిపోయాడు. ఈ ఎవరైతే ఎక్కడి నుంచి తీసుకురాబడ్డారో అక్కడి నుంచి మరలా క్షేమకరంగా పోవటానికి వాళ్ళకి అవకాశం లేదు. క్షేమకరంగా ఇప్పుడు ఆహారం కోసం వచ్చారు, ఆత్మనే పోగొట్టుకున్నాడు.
ఎవరైనా మళ్ళీ చెప్పండి. ఇప్పుడు 30 సార్లు చెప్పాను పేరు. ఎలేమెలేకు. ఇప్పుడు వాస్తవానికి ఎందుకు ఎలేమెలేకో చనిపోయాడు అంటే బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము. ఇప్పుడు ఏమయ్యాడు ఈయన? పాపం వల్ల ఏమొచ్చింది? ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని మాటను ఎదిరించాడు. ఎదిరించిన తర్వాత ఆజ్ఞ అతిక్రమము, దేవుని మాట వినకపోవడమే పాపము. పాపము పరిపక్వమై ఏం కంటది? మరణానికి అంటది. పాపము పరిపక్వమైనప్పుడు మరణానికి అంటది. ఇప్పుడు ఈయన అనుకోకుండా పోయాడు. అక్కడ ఏదో ఉండి సంపాదించి సుఖంగా ఒక 2 అపార్ట్మెంట్లు కట్టుకోవాలా, నా భాషలో మీకు అర్థం అవటం చెప్తున్నాను. 2-3 అపార్ట్మెంట్లను కట్టుకోవాలి, ఒక్కొక్కటి 5 స్టేర్లను ఉండాలి, మినిమం ఒకటి 11 ఉండాలి అని ఆలోచన చేశాడు ఆయన. దేవుని యొక్క చిత్తము ఊహలను బట్టి ఉండదండి. మనుషుని యొక్క ఊహలను బట్టి దేవుని చిత్తం జరగదు. చాలా మంది ఏమనుకుంటారంటే కుటుంబం అంతా కూడా మేము చాలా భక్తితో పోతామండి, అక్కడ పరిచర్యలు చేసేది మేమే, అక్కడ దేవుని పనిలో సహకరించేది మేమే, అక్కడ ముందుగా పోయి కీర్తన పాడేది మేమే, వాక్యాలు చదివేది మేమే, ప్రార్థనలు చేసేది మేమే. అయినప్పటికీ కూడా మా కుటుంబాల్లో ఏదో సమస్య జరుగుతూ ఉందండి, ఎందుకు జరుగుతూ ఉందని ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వచ్చినప్పుడు ఇది గుర్తు తెచ్చుకోండి. ఏమని? ఒక ప్రాంతంలో నిలబడి ఉండాలి. దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి, అగ్ని వంటి శ్రమలు మనల్ని ఆవరిస్తాయి. అప్పుడు ఏం చేయాలి అంటే చేతగాని వాళ్ళలాగా ఉండకూడదండి మనం, లేకపోతే ఎలేమెలేకులాగా పారిపోకూడదు. వాటిని చూసి పారిపోకూడదండి. చాలా మంది యొక్క స్థితి ఇదే. భక్తి జీవితాల్లో మేము దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నామని ఆలోచన చేయరు, కానీ వాళ్ళు ఆలోచించే ఆలోచన ఏంటంటే మేము దేవుని పక్షానే ఉన్నాం కదా, దేవునికే విధేయత చూపిస్తున్నాం కదా, కుటుంబం అంతా సేవకే దారిపోస్తున్నాం కదా, అయినా మాకెందుకు వస్తున్నాయి శ్రమలు, అయినా మాకెందుకు అప్పులు అవుతా ఉన్నాయి, అయినా మాకెందుకు కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి అంటే బైబిల్ అంటుంది నువ్వు దేవుని మాటను ఎదిరిస్తున్నావు. ముందు ఎవరి మాటను ఎదిరిస్తున్నావు? దేవుని మాటను ఎదిరిస్తున్నావు. ఇప్పుడు వీళ్ళు వాస్తవంగా ఎక్కడ ఉండాల్సినటువంటి జనాంగము ఎక్కడికి వచ్చారు? 3వ వచనంలో ఏమైంది? నయోమి పెనిమిటి ఎలేమెలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. ఇప్పుడు చూడండి, వాళ్ళు 3 నిలిచి ఉన్నారు. అక్కడ పోయిన ఎంతమంది? ఆ ప్రాంతానికి 4 పోయారు. 4 పోయిన ప్రాంతంలో మళ్ళీ ఎంతమంది ఉన్నారు? అక్కడ 3 ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నప్పుడు నయోమి ఏం ఆలోచన చేయాలా? కుటుంబ పెద్దను పోగొట్టుకున్న తల్లి పిల్లలకి ఏం బోధ చేయాలి? ఏం బోధ చేస్తుందండి పిల్లలకు? మనకు ఆదరించే వాళ్ళు ఎవరు లేరయ్యా, జాగ్రత్తగా ఉండాలి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, మంచి నడవడతలు కలిగి ఉండాలి, మంచి పిల్లలుగా మనము మీరు నా పట్ల ఉంటే నేను మీకు మంచి ఉపదేశమును ఉపదేశిస్తా అంటాడు. అందుకే సామెతలు అంటాడు కదా, సామెతలు 1వ అధ్యాయంలో ఈ సొలొమోను ఆయన ఏమంటాడంటే, నా కుమారుడా నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయమాక. నీ తల్లి ఏదైతే బోధ చెప్పుద్దో దాన్ని తోసివేయమాక అంటాడు సొలొమోను. ఎందుకు సొలొమోను అలా రాస్తున్నాడంటే, సొలొమోను భూమి మీద ఉన్నటువంటి సర్వ జ్ఞానం అంతా కూడా ఎరిగి దాన్ని బాగా పాఠం చేసిన ఆయన భూమి మీద ఉన్న అన్ని విషయాల్లో అంతటిని చేపట్టి లాస్ట్కి ఆయన ఏమంటున్నాడంటే, నీ తల్లి చెప్పు బోధను తోసివేయవద్దు, నీ తల్లి ఏదైతే చెప్తుందో బోధ దాన్ని నువ్వు తోసివేయద్దు అని చెప్తుంది సొలొమోను. కానీ ఇప్పుడు ఈ తల్లి ఏం చెప్తుందో తెలుసా? ఈ తల్లి వాళ్ళకేమని ఉపదేశిస్తుందో చూడండి ఒకసారి. 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోను 2 చనిపోయి
కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయను. చాలు. ఇక్కడ 3వ వచనానికి వచ్చేటప్పటికల్లా ఎలీమెలెకు చనిపోయాడు. మరలా 4వ వచనంలో ఆమె ఏం చేస్తుందంటే మహలోను కిల్యోనికి ఓర్పాను రూతును ఇచ్చి మరలా మోయాబి స్త్రీలను వివాహం చేస్తా ఉంది. ఎవరిమే? ఇప్పుడు యూదయ బెత్లెహేము నుండి పోతేనే ప్రాణం పోయింది. ఎవరికి? ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు యూదయ దేశం నుండి బయలుదేరి వచ్చి మోయాబి ప్రాంతానికి చేరి కావలం ఉండటానికి ఆలోచన చేసినానే చనిపోయాడు. మరలా ఆమె ఏం చేస్తుందో తెలుసా? అదే మోయాబి స్త్రీలనిచ్చి మరలా తన కుమారులకి ఇచ్చి వివాహం చేస్తారు. ఇప్పుడు ఆమె తమ కుమారులను మోయాబి స్త్రీలతో వివాహం కుదిర్చుకున్న తరువాత వాళ్ళు మోయాబి ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇంచుమించు 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఇంచుమించు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత క్షేమాభివృద్ధి కలిగింది అక్కడ తన కుటుంబానికి. ఇక్కడ కరువు అని పోయింది ఆమె. ఇప్పుడు కరువు అని పోయినటువంటి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పోయాడు. మరలా 10 సంవత్సరాలు ఉన్నాక మరలా ఎవరు పోయారు? కుమారులు ఇద్దరు చనిపోయారు. చూడండి, బైబిల్ ఏం స్పష్టంగా చెప్తా ఉందంటే చేయమన్నది చేయాలి, వద్దన్నది ఆపివేయాలని బైబిల్ చెప్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు ఉల్టా చేస్తున్నారు. చేయమన్నదేమో ఆపేస్తున్నారు, వద్దన్నదేమో చేస్తున్నారు. ఇప్పుడు కుటుంబాల్లో కలహాలు, వేదనలు, అబ్బాయి వాళ్ళని బయటికి పంపించాను, వేదనలు, శోధనలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయిరా నాయన మా కుటుంబంలో అని నువ్వు ఒక్కసారి ట్రాలీ చేసుకొని పరిశీలన చేస్తే మనము దేవుని యొక్క మాటను ఏదో విడిచిపెడుతున్నాం. దేవుని యొక్క మాటను ఏదో విడిచిపెట్టి దేనికోసం? సంపాదన కోసమో, ఆస్తుల కోసమో, బంధుత్వం కోసమో. చాలామంది స్థితి ఇదేనండి. చాలామంది స్థితి ఇదే. కొన్ని చోట్ల ఆదివారమే బంధువులు ఫంక్షన్ తయారు చేస్తారు. ఆదివారమే బంధువులు ఫంక్షన్ తయారు చేస్తారు. ఈ ఫంక్షన్లు అనేవి వస్తాయి. బతికున్నప్పుడు ఎన్ని ఫంక్షన్లు చేసుకోవచ్చు. ప్రాణం పోయిందనుకో ఫంక్షన్లు కడిగి పోతామండి? పోమండి. కీర్తనగారు అంటాడు కదా, భక్తిహీనులతో 1000 దినములు గడుపుట కంటే నీ మందిర భరణంలో ఒక్క దినం గడుపుట వాటికంటే శ్రేష్టం అంట. 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్తున్నాడు కీర్తనకారు. మరి వీళ్ళేమంటారు తెలుసా? అయ్యా చుట్టాల కాడికి పోకపోతే 1000 దినాల కంటే చండాలంగా ఉంటాయా ఒక్కరోజు అనుకుంటారు వీళ్ళు. చూడండి, ఆదివారం పోయి యాక్సిడెంట్లు అయ్యి అవయవాలు పోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానయ్యా అంటే మొదటి ఆదివారంగా నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చి ఫంక్షన్లోకి పో, క్లబ్లోకి పో, బార్లోకి పో. దేవుడు నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు దేవునికి ఖచ్చితంగా అప్పగించాలండి. దేవుడు ఇవ్వబడిన సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తే చెప్పండి, దొంగిలిస్తే ఏమవుతుంది? వాళ్ళేమో సడన్గా పోయారు, కానీ ఇప్పుడు క్షీణించిపోయేటట్టు దేవుడు రోగాలు పెడుతున్నాడండి. నిజంగా ఎన్ని రోగాలండి! రోగాలు నీ ఒంటిలో ఎన్ని రోగాలు ఉన్నాయో పరిశోధన చేయాలంటే 100 మంది డాక్టర్లు కావాలి. ఒక డాక్టర్ చెప్తున్నా అన్ని రోగాలు ఉన్నాయి నీకు చెప్తున్నా చెప్పలేడండి. కానీ ఒక బ్లడ్ టెస్ట్ మాత్రం అన్ని కొన్ని ఏ రోగాలు ఉన్నాయో అవి చెప్పుద్ది. కానీ మనుషులలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అంతమంది డాక్టర్లు కావాలా లేదా? కావాలి. కానీ మనుషుడు వ్యతిరేకంగా చేస్తున్న పనిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడికి లోపాలు ఉంటాయి. ఆ లోపాలను వాడికి లోపల పెడతాడు. రే నీకు ఈ జబ్బు ఉందా, దీంతో నువ్వు బతికినంత కాలం దాంతోనే ఉండు. లేకపోతే నీకు ఒక కాళ్ళు చేతులు బాగా ఇస్తే నువ్వు అలివి అవ్వటం లేదా, నీకు ఒకటి తెస్తా ఉండు. నిజమండి, నిజంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి నిజంగానే జరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా పెద్దవాళ్ళు ఏమంటారంటే వీడికి ఆ అవయవం లేదు కాబట్టి వీడు అలివి అవుతున్నాడు రా, అది లేకపోతే అసలు జనాలు వీడు. మనుషులకే అర్థమవుతున్నప్పుడు దేవుడికి అర్థమవుతుందండి. మనుషులకే అర్థమవుతుంటే దేవుడు సృష్టింపబడినటువంటి తండ్రికి తెలియదా
ఎవడికి ఏమి ఇవ్వాలో ఎవడికి ఏమి ఇవ్వకూడదో తెలియదు ఆయనకి. తెలుసండి, ప్రతిదీ తెలుసు ఆయన. సర్వజ్ఞానం కలిగిన వాడండి. మనుషులందరినీ ఆయన నియమించారు. జంతువుల కంటే శ్రేష్టకరమైన వాడు మనిషి అని చెప్పి మనిషిని తన పోలిక చొప్పున చేశాడు. కానీ తన పోలిక చొప్పున చేసిన మనిషి తన మాట వినకపోతే దేవుడు బాధపడడండి, చాలా దుఃఖిస్తాడండి, చాలా బాధపడతాడు. అంటే కుటుంబం ఒకటే నాశనం చేస్తాడా అంటే అవసరమైతే ఆయన దేశాలను కూడా నాశనం చేస్తాడు. చేయడా? చేస్తాడండి. ఇప్పుడు వీళ్ళు పోయినందువల్ల ఉపయోగపడినటువంటి పని ఏమన్నా ఉంది ఇక్కడ? మనం ఆలోచన చేస్తే ఈ కుటుంబం పోయినందువల్ల 3 పురుషులు అనేవాళ్ళు ఆ కుటుంబానికి లేకుండా పోయారండి. దేనిని బట్టి? ఒక్కోసారి బువ్వ కూడా మనుషులను చంపుద్దా అంటే చంపుద్దండి. ఒక్కోసారి బువ్వ కూడా మనుషులను చంపేస్తుందా అంటే చంపేస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఆహారం కోసము బైబిల్ అంటుంది, ఆహారం కంటే వస్త్రం గొప్పది, వస్త్రం కంటే దేహము గొప్పది, దేహం కంటే శరీరం కంటే ప్రాణం గొప్పదే కదా. ప్రాణం గొప్పది కదండి, ప్రాణం గొప్పది. కానీ వీళ్ళేం పోగొట్టుకున్నారు తెలుసా? అన్నిటికంటే శ్రేష్టకరమైన దాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ పోగొట్టుకున్నందువల్ల ఇప్పుడు ఈమెకి ఎవరు తోడున్నారు చెప్పండి? ఎవరు తోడున్నారు? ఎవరు వాళ్ళు? మోయాబీ స్త్రీ. ఇప్పుడు ఈ మోయాబీ స్త్రీల నుంచి తీసుకొచ్చిన ఆమె రూతు. ఇప్పుడు ఈ రూతును బట్టి ఆమె బుద్ధి వస్తూ ఉంది. ఆ ఓర్పని తీసుకొచ్చింది, రూతును తీసుకొచ్చింది. ఆమె వాళ్ళ స్థితిని చూసి ఆమె ఏమంటుందంటే, అమ్మలారా మరలా మీరు పోండి, నేను సమయం లేదు కాబట్టి తొందరగా చెప్తున్నా, మీరు నా వద్ద నుంచి పోండి, మీ భర్తలు లేరు కాబట్టి మీరు నా వద్ద నుంచి పోండి. మరలా మీకు భర్తలు పుట్టించడానికి నేను యవనస్తురాలిని కాదు, నేను కని ఇవ్వటానికి కూడా నాకు ఓపిక లేదు. మీరు పొండి, మీరు బైబిల్ చదువుకోండి, ఆ మాటలు కనబడతాయి. పొండి, నా వద్ద నుంచి మీరు పొండి అని చెప్పినప్పుడు రూతు ఓర్పాకి చెప్తా ఉన్నప్పుడు ఓర్ప ఏడుస్తూ తన అత్తను విడిచిపెట్టి వెళ్ళింది. కానీ రూతు ఉంది అక్కడే. ఆ రూతు ఏమంటుందంటే, నీవు ఆ మాట అనవద్దత్త, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఈమె మోయాబీ స్త్రీ అయినప్పటికీ, మోయాబీ స్త్రీ అయ్యి యూదా దేశంలో ఉన్నటువంటి ఆమె దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఆమెకు బుద్ధి చెప్తా ఉంది. ఈమె ఏమని బుద్ధి చెప్తుంది? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, కాబట్టి నువ్వు నన్ను పొమ్మని అనవద్దు. నువ్వెక్కడ నా భాషలో చెప్తాను, నువ్వెక్కడ చేస్తావో నేను కూడా అక్కడే చేస్తా. అంటే నువ్వెక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను అంటుంది ఆమె రూతు. ఎందుకంటుందంటే చూడండి, దేవుడు భక్తి పరులు చెడిపోతా ఉన్నప్పుడు భక్తిహీనుల నుండి భక్తి కలిగిన వాళ్ళలాగా చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. ఇప్పుడు మోయాబీలు దేవునికి ఇష్టమైన ప్రజలు కాదు. మోయాబీ దేశమంతా కూడా దేవుడు శపింపబడిన ప్రాంతం. అది ఆ మోయాబీ ప్రాంతం అంతా దేవుడు విసర్జించిన దానిలో నుండి ఎవరిని తీసుకొచ్చాడు? విసర్జించిన దాని నుండి ఎవరు తీసుకొచ్చాడండి? రూతుని తీసుకొచ్చాడు. రూతుని బట్టి నయోమికి బుద్ధి చెప్తున్నాడండి. ఏమని? ఆమె అంటుంది కదా, అక్కడ స్పష్టంగా చెప్తా ఉంది కదా. ఆమె అనుకోలా. ఏమని? యూదయ జనాంగం అంతా నా వాళ్ళే, నేను కరువుతో చస్తా ఉంటే వాళ్ళేమో నన్ను చూస్తా ఊరుకోలే, ఎవరో ఒకరు ఒక పూటకి ఆహారానికి బతిమిస్తారులే అని అనుకోలేదు ఆమె. ఆమె ఏమనుకుందంటే, ఆమె అనుకుంది, నేను ఖచ్చితంగా చచ్చిపోతాం, మేము వీళ్ళకంటే జ్ఞానవంతులం కాబట్టి పోయి బతకాలా అనుకున్నారు. బతికారండి. నయోమి తప్ప ఎవరు లేరు నా కుటుంబంలో. పురుషుడు అనేవాడు ఎవడు లేడు. ఎందుకు లేడు అంటే దేవుడు చెప్పిన మాట కాకుండా వేరే చెప్పిన మాటను వింటే ఏమవుతుందండి? చాలా మంది అంటారు కదా, అరే నీకు ఆడపిల్లలు కదా, పేరు నిలబెట్టడానికి ఒకళ్ళు ఉండాలి కదా అంటారు. పేరు నిలబెట్టడానికి వాడు బస్టుడు అయ్యి తాగుబోతాడయ్యి రోడ్ల వెంబడి తిరుగుతూ అందరి చేత తన్నులు తింటూ ఇంటికి వస్తే పేరు నిలబెట్టేది ఎందుకండి?
అవసరం అట్లాంటోడు అవసరం లేదు కదా. ఇప్పుడు అదే విషయం నేను చెప్తున్నా, మీకు అర్థం అవుతుందని చెప్తున్నా ఆ విషయం. అయితే ఇప్పుడు బుద్ధిహీనత కలిగినప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. బుద్ధిహీనత కలిగినప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఇప్పుడు కనీసము పెద్దలు సామెత చెప్తారు కదా, ప్రతి మగవాడి విజయం వెనక పెద్ద చెప్పండి ఎవరుంటారంట? ప్రతి మగవాడి వెనక విజయం పొందాలంటే ఎవరు ఉండాలా? ఇప్పుడు మగలోను కిలియోను ఎలేమేలకు చనిపోవడానికి కూడా ఒక కారణం ఉంది, ఒక విజయం ఉంది. ఎవరు ఆ విజయం? ఎవరామె? నయోమి మాట విని విజయాన్ని పొందాల్సినటువంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారండి. అదే అక్కడ నిలబడితే పరిస్థితి ఎలా ఉండేదో. దేవుడు ఎలాగోలాగా వాళ్ళను చూడండి, ఆయన ఏమంటాడంటే నా ఎద్దకు వస్తున్నటువంటి వాడిని నేను అన్నడో తోసిపోయాను అంటున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర పోతే తోసేస్తాను అంటున్నాడా? ఇప్పుడు అక్కడే ఉండి ఓర్పు లేని కుటుంబాలండి. చాలా మందికి ఓర్పు ఉండదు. అబ్బా తండ్రి నాయన జరిగించాయా, అయ్యా 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 ఎమ్మటి కళ్ళు జరిగిస్తే అయిపోతుందండి. ప్రతిదానికి సమయం ఉందండి. ప్రసంగం అంటాడు ఏమంటాడంటే ప్రతిదానికి సమయం ఉంది. తినటానికి, ఏడవటానికి, నవ్వటానికి, నారు నాటుటకు, ఇల్లు కట్టుటకు ప్రతిదానికి సమయం ఉంది. కానీ దేవుడు ఇవ్వబడుతున్నటువంటి సమయం ఎప్పుడైతే ఉందో ఆ సమయం కోసం ఎదురు చూడాలి. కానీ వీళ్ళు ఎదురు చూసే గుంపులాగా లేరు వీళ్ళు. అందుకేమయ్యారండి? చనిపోయారు. చూడండి, మనుషులు తమ సొంత జ్ఞానం చేత లాభాలు సంపాదించాలని, భౌతికంగా అభివృద్ధి అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అవి అవుతాయా? మనం అనుకుంటే అవుతాయండి? అవ్వండి. ఒకడు ఆశీర్వదింపబడాలన్నా, ఒకడు శపింపబడాలన్నా అది ఎవరు వశ్యమై ఉంది? ఎవరు వశ్యమై ఉందండి? దేవుని వశ్యమై ఉంది. ఇప్పుడు వీళ్ళు నాశనం కావటానికి ఎవరు దానికి కారణం చేసుకున్నారు? దేవుడు ఏమైనా చేశాడా? వాళ్ళంతటా వాళ్ళే చేసుకున్నారు. ఎక్కడుండాల్సిన వాళ్ళు ఎక్కడికి పోయారు? చాలా సమస్యలు అండి, చాలా బాధలు. సంఘాల్లో కూడా చాలా మంది యవన స్త్రీలను అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆదివారమే పనులు పెట్టుకుంటారు. వాళ్ళు మిగతా రోజులంతా కుక్క డ్యూటీలు చేస్తారు, ఆదివారం కూడా అదే డ్యూటీ చేయాలనుకుంటారు వాళ్ళు. చూడండి, వాస్తవానికి మనకేమన్నా దేవుడు ఆహారం సమృద్ధిగా లేకుండా చేశాడండి. మనకి ఇంచుమించుకి ఇప్పుడు ఈ క్షణ పరిమాణకున్నా కూడా 3 నెలలు బతకగలిగే దమ్ముంది ఒక్కొక్కరికి. దేవుడు అంత ఇచ్చాడు. అంటే మనం కాదు, దేవుడు ఇచ్చాడంత. నోటి మాట ద్వారా అప్పు తెచ్చుకునైనా తినగలిగే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వంలో బ్రతకడానికి పూనుకుంటున్నారండి. ఎంత వస్తాయి? ఒకవేళ పోతే 200 వస్తాయి, లేదా 300 వస్తాయి, గట్టిగా వస్తే 500 వస్తాయి. సాయంత్రానికి దేవుడు ఏదో ఒక పూర్వకంగా ఒక రోగం వచ్చింది అనుకోండి, ఉదాహరణ చెప్తా ఉన్నా, రాదులే దేవుడు అటెండ్ చేయడం, ఉదాహరణ చెప్తున్నా నేను, మన విషయాలు మీకు అర్థం అవటానికి. సడన్గా బీపీ డెవలప్ పడిపోయామండి. అక్కడ పోతే 2 సిలిండర్లు పెట్టి 2 ఇంజక్షన్లు ఇచ్చి 800 ఇవ్వండి అంటాడు. ఇప్పుడు తెచ్చిన 500 మళ్ళీ ఎక్స్ట్రా అంత ఇవ్వాలి, మళ్ళీ ఎక్స్ట్రా అంత ఇవ్వాలండి, 300 కలిపి ఇవ్వాలా. ఏం చేస్తే కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఏ సమయాన పని చేయాలో ఆ సమయాన్ని పని చేయాలి. ఆదివారం పనులకు దయచేసి పోమాకండి. ఎందుకంటే దేవుడు ఇందాక చెప్పారు కదా, నేడైనా రేపైనాను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి లాభం సంపాదించుకుందాం రండి అనువారులారా. మీ జీవం ఏ పాటిది? ఆవిరి వంటిది. కొంతసేపు కనబడి అంతలో మీరు మాయమైపోతారు. కాబట్టి మీరు మీ బతుకుల మీద ఆలోచన పెట్టుకోమాకండి. మీ బతుకుల మీద మీరు ఆలోచనలు పెట్టుకోమాకండి నేను చెప్తాను. అయితే ఒక కుటుంబాన్ని 20 వచ్చిన చూడండి ఒకసారి, నేను చివరిగా ముగిస్తాను. ఆమె ఏమంటుందంటే ఆమె చేసిన పనిని బట్టి ఆమె ఒప్పుకోవట్లేదండి. బైబిల్ అంటుంది అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికిరాన్ని పొందుతాడు. ఏం కనికిరాన్ని పొందట్లే అక్కడ కూడా. మీరు ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం 20 వచ్చి, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిందని కనుక నన్ను నయోమి అని అనక మహారాణుడి. ఏమంటుంది ఆమె? నన్ను నయోమి అని పిలవమాకండి.
నన్ను నయోమి అని పిలవమాకండి, సర్వశక్తుడు నాకెంతో చాలా ఏం చేశాడంట, దుఃఖం కలగజేశాడంట. ఇప్పుడు దుఃఖము నాకు కలగజేశాడని ఎప్పుడు అర్థం అవ్వాలా? ఆనందం ఉందని అర్థం అవ్వలేదు. అప్పుడు ఆనందం ఉంది, ఆయన కాడే ఉండాలని అర్థం అవ్వాలా. కానీ విషయం ఏంది, ఇవన్నీ పోయిన తర్వాత ఆమె అంటుంది, నన్ను అనమాకండాయా నయోమి అని, నన్ను మారా అనండి, చేదు అని పిలవండి, నేను మధురంగా లేను, నేను దుఃఖంతో ఉన్నా అంటుంది. ఎవరి మీద పెడుతుంది మరలా నిందా? ఎవరి మీద పెడుతుందండి? ఇప్పుడు ఆయన బొమ్మన్నాడా? యోధేయ బెత్లెహేము నుండి మీరు పొండి, ఎలెమెలెకు నయోమి మహలోను కిలియోను పొండి అన్నాడా దేవుడు? అన్నాడా? అబ్రహాం చేశాడు, నీ జనులను విడిచిపెట్టి నువ్వు పొమ్మని చెప్పాడు, అబ్రహాం పోయాడు. ఇప్పుడు మహలోనికి, కిలియోనికి, నయోమికి, ఎలెమెలెకు ఏమని చెప్పాడా? మీరు యోధేయ దేశం వదిలిపెట్టి మోయాబి ప్రాంతానికి పోండి, అక్కడ సమృద్ధిగా ఉంది, మీ కుటుంబం ఒక్కటే బతకండి అని చెప్పాడా? మరలా ఏమేమంటారు తప్పుడుగా? ఏమంటుంది అంటే, సర్వశక్తి గలవాడు నాకెంతో చాలా కీడు చేశాడు, నన్ను నయోమి అని పిలవద్దయ్యా, మీరు మారా అని పిలవండి అంటుంది. నిజంగానే ఆమె చేయదు, నిజంగానే ఆమె చేయదండి. దేవుని మాట ఎవరైతే విడిచిపెట్టి తిరుగుతారో వాళ్ళు మంచి పేరు పొందిన వాళ్ళు కాదండి, మంచి పేరు పొందిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆమె 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 అనుకుంటుంది, నన్ను చేదని పిలవండి, అలా పిలవద్దు అని చెప్తాము. మనం కూడా ఏమనుకోవాలి మన జీవితాలు అంటే, చేస్తున్న ప్రార్థనలు బట్టి ప్రతిఫలాలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, నాలో ఉన్న లోపం ఏందో తండ్రి, దాన్ని నాకు తెలియజేయి, ఆ లోపాన్ని బట్టి నేను సరిచేసుకునే జ్ఞానము నాకు దయచేయి అని ప్రార్థన చేస్తారండి? చేస్తారా? చేయరండి. శుంకర పరిచయం ప్రార్థనలాగా చేస్తారు. అదిగో నేను వాళ్ళంటి కాదు, ఇదిగో నేను బాగా కీర్తనలు పాడతా, బాగా వాక్యం చదువుతా, బాగా ప్రసంగాలు చేస్తా, నేను వాళ్ళంటి కదా అయ్యా మనం అంటాం కదా. కానీ మనము ఎలాంటి వాళ్ళమంట? శుంకర్లాగా చేయాలండి, పరిచయంలాగా కాకుండా శుంకర్లాగా చేయాలి. ఏమని? ఆకాశం వైపు కనులెత్తు చూడటం కూడా ఆయనకి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, పాపినైన నన్ను క్షమించు అని అడుగుతున్నాడండి. ఈ మనసు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అప్పుడు ప్రతిఫలాలు వస్తాయండి. ప్రార్థనే కాదు, క్రియలు కూడా అలాగే ఉండాలని చెప్తుంది బైబిల్. కానీ వీళ్ళు ఏం చేశారంటే, తమ కాని వాళ్ళతో వివాహాలు చేస్తూ ఉన్నప్పుడు రూతును బట్టి ఆమె మరలా ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చిందండి ఆమె? మరలా యోధేయ బెత్లెహేముకి రావాల్సి వచ్చింది, యోధేయ జనాంగానికి రావాల్సి వచ్చింది, యోధేయ ప్రాంతానికి రావాల్సి వచ్చిందండి. పెద్దలు కూడా సామెత చెప్తారుగా, ఎక్కడ పోగొట్టుకున్నామో ఇంకోసారి పోయి ఇదేలాడితే కనపడుద్ది అండి? కనపడదు. అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో మరలా అక్కడికే పోవాల్సి వచ్చిందండి. చూడండి, దేవుని విషయంలో అంతే, మనుషుల విషయమో అలా కాదు, అవును నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని విషయంలో మాత్రము అదే జరుగుద్దండి. ఏం జరుగుద్ది అయ్యా అంటే, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో అక్కడికే పోవాలి. నీ స్థితి మర్చిపోబాకంటున్నాడు. నీ మొదటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మొదటి క్రియను చేయను, మొదటి క్రియను నువ్వు చేయి. ఇప్పుడు మరలా ఏమో మొదటి క్రియకే పోయింది. ఎక్కడికి? యోధేయ బెత్లెహేముకే పోవాల్సి వచ్చింది. చూడండి, ఒక మనుషుడు ఆలోచన చేసే ఆలోచన ఏది జరగదండి. ఇవి కుటుంబాలే కాదు, అవసరమైతే దేవుని ఉగ్రతను బట్టి దేశమంతా కూడా నాశనం చేస్తాడు. మీకు చివరిగా వాక్యం ఏం చెప్పలే కానీ, మీరు లోక సువార్త 17వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ 23లో చూస్తే నోవా గురించి చెప్పబడి ఉంది. 17:23 అక్కడ ఒక ఆయన మాట విననందుకు జనులందరినీ నాశనం చేశాడండి దేవుడు. కేవలము జనులందరూ